హలో, అందరికీ జేబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు జిల్లాలుగా విభజన జరగవచ్చు, కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరుది అనేది ప్రత్యేకమైన స్థానం. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో భాగంగా నెల్లూరు జిల్లాలో కలిపేయడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వింటూరు నాగేశ్వరరావు గారు నూతనంగా రాజకీయ అరంగేట్రం చేయటం, అదేవిధంగా ఆయన గెలవటం జరిగింది. సో కానీ ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు మానుగుంట మహీధర్ రెడ్డి గారు ఇక్కడ పాతుకుపోయి ఉన్నటువంటి సీనియర్ నాయకులని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ 4 నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 4 సార్లు కాంగ్రెస్లో, ఒకసారి వైఎస్ఆర్సీపీలో ఆయన పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పురపాలక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇక్కడ ఇదంతా కూడా తెలిసినటువంటి విషయాలే. అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక బలమైన నాయకుడు లేదంటూ ఒకవైపు వర్గం అనేది ఆరోపిస్తూ ఉంది. మరోవైపు నూతన నాయకత్వం కూడా అక్కడ పాగా వేసుకొని కూర్చుంది. అంటే కనిగిరి నియోజకవర్గంలో పనిచేసినటువంటి మధుసూదన్ యాదవ్ గారిని నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయన్ని కందుకూరుని షిఫ్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ. అయితే వైఎస్ఆర్సీపీ పెద్ద తప్పు చేసిందంటూ మానుగుంట గారి వర్గం ఇక్కడ బాగా ఆ ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో ఇప్పుడు మానుగుంట గారికి కందుకూరులో వైఎస్ఆర్సీపీ నుంచి అవకాశం లేదు అంటూ వైఎస్ఆర్సీపీలోని 2వ వర్గం అయినటువంటి మధుసూదన యాదవ్ గారి వర్గం చెప్తూ ఉండటం అనేది ఇక్కడ కొంచెం వివాదాస్పదంగా మారినటువంటి అంశం. ఇక నూతనంగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ ఇంటూరు నాగేశ్వరరావు గారు ఇక్కడ బలమైనటువంటి వర్గంగా, బలమైన నాయకుడిగా అవతరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నేటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో చీలికలు ఎప్పుడైతే బయలుదేరినాయో ఆటోమేటిక్గా అక్కడ టీడీపీకి బలమైనటువంటి పునాదులు కట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మానుగుంట మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్టీ మారతారనేటువంటి వార్తలు అయితే గత సంవత్సర కాలం నుంచి, అంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ప్రచారం సాగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన అయితే అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. పార్టీ మారతాడా లేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది, క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ఏ క్షణాలైనా కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా పిలుపు వచ్చినట్టు సమాచారం ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కావచ్చు, ఈయనకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. పార్టీలో ఉంటారా, వెళ్ళిపోతారా అనేది వాళ్ళు అడగలేదు. ఈయన కూడా ఎక్కడ బహిరంగ చెప్పలేదు. సో ఇది కందుకూరు పరిస్థితి. మానుగుంట మహేందర్ రెడ్డి గారు ఏ క్షణాలైనా కూడా సైకిల్ ఎక్కే అవకాశం అయితే ఉందంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది.